వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, అమన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, అమన దేశం అతి ఉత్తమం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. ఈ కుటుంబంతో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ కుటుంబంతో ఎందుకంటే ఈ కుటుంబంలో నేను చాలా కార్యాలు చేశాం, పరిచర్య ద్వారా చాలా కార్యాలు చేశాం. మొట్టమొదట పద్మ పెళ్ళి కాళీపట్నం సుబ్బారావు గారు నా వెనకాల కూర్చుని బండి మీద కూర్చుని నేను తీసుకెళ్ళటం, ఆయన బండి మీద కూర్చోవడం, అక్కడికి వెళ్ళి మంచి పద్మ పెళ్ళికి చాలాసార్లు తిరిగాం. కాళీపట్నం సుబ్బారావు గారు, నేను, కుటుంబం చాలాసార్లు తిరిగాం. మన సంఘ బిడ్డలు చాలాసార్లు తిరిగాం. రోడ్డు అస్సలు బాగుండేది కాదు. కాళీపట్నం రోజు అస్సలు బాగుండేది కాదు. ఎంతంత రాళ్ళు, భయంకరమైన రాళ్ళు. అలాగున పద్మ పెళ్ళి, తర్వాత సువనరాజు పెళ్ళి, తర్వాత వెంకటేష్ పెళ్ళి, తర్వాత సతీష్ పెళ్ళి, తర్వాత స్వరూప కార్యక్రమం, స్వరూప పెళ్ళి, సుధీర్ పెళ్ళి, ఇంకా చాలా కార్యక్రమాలు, రమ్య పెళ్ళి. ఈ కుటుంబంతో అంత అవినాభావ సంబంధం ఉంది. చాలా ప్రకాష్ చాలా ఇందాక కుమార్ రత్నం గారు చెప్పినట్లుగా చాలా నెమ్మదస్తులు. నాకు పరిచయమైన కాడి నుంచి ఆయన నెమ్మదిగానే ఉన్నారు. దేవుని వాక్యం ఎప్పుడైతే విన్నారో అప్పటి నుంచి నెమ్మదస్తులు అయ్యారు. దేవుని వాక్యం పనిచేసింది, నెమ్మదస్తులు అయ్యారు. దేవుని వాక్యానికి కట్టుబడి నమ్మకంగా జీవించారు, చాలా నమ్మకంగానే జీవించారు. చివరికి తన ప్రాణం వెళ్ళేంత వరకు కూడా చాలా నమ్మకంగానే తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు. చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. మరి దేవుని దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే చాలా పరిచయం అయిన కాడి నుంచి చాలా పరిచయం, చాలా నమ్మకంగా జీవించారు, చాలా నమ్మకంగా నడిచారు. కొద్ది కాలం నడిచినా మాకే ఎంత బాధగా ఉంటుందంటే కుటుంబానికి చాలా బాధ. ఇది దైవజనుడిగా నేను ఇలా ఏడుస్తూ వాక్యం చెప్పకూడదు. అయితే ఏంటంటే ఎందుకో మరి అలా దుఃఖం వస్తుంది. ఆ ఎఫెక్షన్, ఆ ప్రేమను బట్టి ఏంటో తెలియదు. కానీ పిల్లరా దేవుని దగ్గరికి వెళ్ళారు, కానీ చాలా బాధపడ్డారు. అనారోగ్యంతో చాలా బాధపడ్డారు. అనారోగ్యంతో కుటుంబం భయంకరంగా నలిగింది. మామూలు నలుగుడు కాదు, భయంకరంగా. కానీ కుమారుడు సుధీర్ కూడా చాలా కష్టపడి కుటుంబం అంతా. ఇంకోటి, ప్రకాష్ గారికి బంధుప్రీతి ఎక్కువ, అది చాలా ఎక్కువ. ఎందుకంటే వారి తల్లి చనిపోయారు. ఆ కారణాన్ని బట్టి వీళ్ళంటే చాలా ప్రేమ, అభిమానం, బంధుప్రీతి చాలా ఎక్కువ. ఆ ఎఫెక్షన్ ఎక్కువ తనకి. ఆ విధంగా నేను అది కూడా ప్రకాష్ గారిలో చూశాను. ఒక పెద్దగా ఉండి బిడ్డలందరినీ బాగా సాగుతూ ఉండేవారు. చాలా ప్రేమగానే కుటుంబం నడిపించేవారు. కానీ మన మధ్యలో లేకపోవడం మనకు చాలా బాధ. అయితే ఒకటి, శరీరంలో ఉండగా చాలా బాధపడ్డారు, కానీ ఇప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళారు.
లాస్ట్ వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ఇందాక కుమారత్నం గారు చెప్పినట్లుగా మనం అందరం వెళతాం. ఈ అనుభవం గుండా అందరం వెళ్ళవలసిందే, ప్రతి ఒక్కళ్ళం వెళ్ళవలసిందే. కానీ వెనకో ముందో జరుగుతుంది. అయితే రక్షణ పొంది దేవుని దగ్గరికి వెళ్ళటం అనేది గొప్ప భాగ్యం. అది ఇంకా అంతకు మించిన భాగ్యం మరొకటి లేదు. రక్షణ లేకుండా చనిపోతే అదే భయంకరమైన జీవితం. రక్షణ చాలా అవసరం. రక్షణ ఎవరో వాయిదా వేయకూడదు. ఇప్పుడు ప్రకాష్ గారి జీవితం చూడండి, ఇంకా మనం కొంతకాలం ఉంటారని అనుకున్నాం తప్ప అంత సడన్గా వెళ్ళిపోతారని ఎవరు ఊహించలేదు. యేసు ప్రభు ముందే చెప్పారు, మీ జీవము ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి బుడగబడి ప్రభు ముందే చెప్పారు. అందుకని జీవితం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టమన్నారు కదా. భూమి మీద ఉండగానే, అవకాశం ఉండగానే వెంటనే రక్షణ పొందడానికి త్వరపడాలి. దాటిపోయామనుకోండి, చేసేది ఏమీ లేదు. ఇంకా ఎవ్వరూ ఏం చేసేది ఏమీ లేదు, ఏమీ లేదు. భూమి మీద ఉండగా వాయిదా వేయటం అనేది చాలా తెలివి తక్కువ పని. ఇంతకంటే తెలివి తక్కువ పని మరొకటి లేదు. అది భూమి మీద ఉండగానే ముందు రక్షణ పొందాలి. ముందు మిగతా సంగతులు కాదు, ముందు రక్షణ. అది ఏమున్నా ఏమి లేకపోయినా ముందు రక్షణ, అది చాలా అవసరం. అంచేత ఈ కూడికి వచ్చిన వల్ల ఇంకెవరైనా ఆ భాగ్యం లేకపోతే వెంటనే మీరు రక్షణ పొందాలని ప్రేమతో దేవుని దాసునిగా విన్నవిస్తున్నాం. కనుక ప్రకాష్ గారు సన్నిధిలో ఉన్నారు, దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నారు. మంచిది. ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారు ఎక్కడున్నా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఇక్కడ ఉన్న దైవజనులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చేరువచ్చిన పరిశుద్ధుల విశ్వాసులందరికీ, కుటుంబ రక్త సంబంధులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి, దేవుని వాక్యంలోకి వెళదాం. 16వ కీర్తన అలా కొంచెం 16వ కీర్తన 6వ వచనం చదువుకున్నామా? మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన లేఖన భాగములో నుండి మా అందరితో మాట్లాడమని, మీటింగ్ ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి, అనగా ప్రకాష్ గారు విడిచి వెళ్ళిన కుటుంబానికి మంచి ఆదరణ దయచేయండి. వారి సతీమణి గారికి, అనగా జ్యోతి గారికి, కుమారుడు సుధీర్కి, కోడలు కోమల, కుమార్తె స్వరూపరాణి, అలాగే తనకిచ్చిన భర్త రాజేష్కి, వారి బిడ్డలకు, అదేవిధంగా ముఖ్యంగా ప్రకాష్ గారు తల్లిగారు సత్యవతి గారికి, అలాగే వారి యొక్క తమ్ముళ్ళు సువర్ణరాజు గారికి, వారి కుటుంబానికి, అలాగనే వెంకటేష్కి, వారి కుటుంబానికి, సతీష్కి, వారి కుటుంబానికి, అదేవిధంగా ముఖ్యంగా బుల్లబ్బులు వారి కుటుంబానికి, అలాగే సహోదరులు రమణ వారి కుటుంబానికి, పద్మ వారి కుటుంబానికి, ఈ రీతిగా ఈ కుటుంబాలన్నిటికీ కూడవచ్చిన రక్త సంబంధుల బంధుమిత్రులకి అందరికీ నాయన నీ మాటల ద్వారా ఆదరణ దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు దావీదు పలికినట్లుగా నీ ధర్మశాస్త్రము నాకు శ్రమలో సంతోషమియ్యని ఎడల నేను ఏనాడో నశించియుందును అని మీ దాసుడు దావీదు పలికాడు. దావీదు యొక్క శ్రమలలో నీ ధర్మశాస్త్రమే సంతోషాన్ని ఇచ్చింది. ఈ ధర్మశాస్త్రమే లేకపోతే దావీదు ఏనాడో నశించిపోయేవాడు. ఇవాళ ఈ కుటుంబంలో కలిగిన కష్టానికి
నీ వాక్యం ద్వారా ఆదరణిచ్చి ధైర్యపరచండి. మమ్మల్ని అందరినీ ధైర్యపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ కొన్ని నిమిషాలు మా అందరితో మాట్లాడమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లరా, ఇక్కడ భక్త దావీదు ఒక శ్రేష్టమైన విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అదేంటంటే, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. ఎంత అద్భుతమాట చూడండి. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను. ఏం కలిగెను? అవును, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను అని చెబుతూ కిందకు వచ్చేసరికి ఏమన్నాడంటే, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. ఏమండి, ఈ ఆలోచన మనకి ఎలా కలిగింది? ఈ ఆలోచన ఇది ఏంటి ఆలోచన? మనోహర స్థలములో నేను వెళ్ళాలి అన్న ఆలోచన ఎవరు పుట్టించారు? మానవ జీవితంలో మనోహర స్థలాల్లోకి, శ్రేష్టమైన స్థలములోకి నేను వెళ్ళాలి అని మనకు ఆలోచన పుట్టించిన వాడు ఎవరు? ఆలోచన పుట్టించిన వాడు ఎవరు? ఇలాంటి ఆలోచన పుట్టించాడు కనుకనే తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక అన్నాడు. తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక అని చెప్పాడు. కనుక ఈ మాట మనం అపోస్తలుడైన పేతురు కోట్ చేశాడు. ఈ మాటని పేతురు ఏమని కోట్ చేశాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ వచనంలో పేతురు కోట్ చేశాడు, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. ఇక్కడ దావీదు అన్నట్లుగా యెహోవా స్తుతించబడునుగాక. ఎలాగా? నాకు ఆలోచన ఇచ్చిన దేవుడు స్తుతించబడునుగాకని దావీదు అన్నట్లుగా ఇక్కడ పేతురు అంటాడు, తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. ఏ కారణాన్ని బట్టి స్తుతించబడునుగాక? అది మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు, అనగా అంటే శ్రేష్టమైన భాగం, శ్రేష్టమైన స్వాస్యము మనోహర స్థలం ఏదనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడవారని స్వాస్యము మనకి కలుగునట్లు ఆయన తన విశేషమైన కనికరము చొప్పున మనలను తిరిగి జన్మింపజేసెను, మరలా జన్మింపజేసెను. మరలా నువ్వు జన్మించాలి అన్న ఆలోచన ఎవరి ద్వారా మనకు వచ్చిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ఆలోచన పుట్టించాడు మనకి. ఎవరు పుట్టించారంటే ఆలోచన తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించడం ద్వారా, ఈ లోకానికి పంపించడం ద్వారా, ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచుట ద్వారా మనకేమొచ్చింది? జీవముతో కూడిన నిరీక్షణ కలిగింది. అంతేకాదు వాడవారని స్వాస్యము మనకి కలిగింది. అంటే మనోహర స్థలములో మనకేం దొరికిందంటే పాలు దొరికింది. అంతే, శ్రేష్టమైన స్థలం మనకు దొరికింది. ప్రకాష్ గారు ఆ స్థలంలోకి వెళ్ళిపోయారు. మనకంటే ముందుగా ఆయన వెళ్ళిపోయారు. మనోహర స్థలములోకి, శ్రేష్టమైన స్వాస్యములోకి ఆయన వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన నమ్ముకున్నది ఎవరినంటే చూడండి, ఎలాంటి ప్రభు నమ్ముకున్నాడంటే ఆయన, బైబిల్ చెప్పింది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. 1వ అధ్యాయం 17వ వచనము. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు. చూడండి, సకల యుగములలో రాజయుండి ఆయన ఎవరు? అక్షయుడు. సకల యుగాల్లో ఆయనే రాజు. ఆయన ఎవరంటే అక్షయుడు. అక్షయుడు అనగా అర్థం ఏమిటి?
అసలు నాశనము లేనివాడు, మరణమే లేనివాడు, సకల యుగాలలో ఆయన అక్షయుడు, ఆయన సకల యుగాలలో రాజు, ఆయన అక్షయుడు. ఆయన అక్షయుడు కనుకనే, ఆయనకు మరణము లేదు కనుకనే మనకేమొచ్చిన జీవముతో కూడిన నిరీక్షణ కలిగింది. 2 శ్రేష్టమైన స్వాస్యము మనకు కలిగింది. అది ఎలాంటిది? వాడబారనిది, అక్షయమైనది, నిర్మలమైనది. అలాంటి శ్రేష్టమైన భాగములో మనకు పాలు దొరికింది. ప్రకాష్ గారికి పాలు దొరికింది. కారణం అక్షయుడైన యేసు ప్రభుని నమ్ముకున్నారు కనుక, ఆయన నమ్ముకున్నారు కనుక జీవముతో కూడిన నిరీక్షణ మనకు వచ్చింది. ఈ నిరీక్షణ ఇతరులకు లేదు, ఈ నిరీక్షణ అన్యులకు లేదు. మొదటి తెస్స 4:16, మొదటి తెస్స 4:16. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరులు వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, అదిగో నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. పరిశుద్ధాత్మ దేవునికి లేక దేవునికి నిద్రించుచున్న వారిని గూర్చి మనకి తెలియాలనేది దేవుని ఉద్దేశం. చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారో వాళ్ళ గురించి మీకు తెలియాలి అంటున్నాడు దేవుడు. దాని ముందు మాట, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరులు అంటే ఇతరులకి ఏమి లేదు? నిరీక్షణ లేదు. ఇతరులకి నిరీక్షణ ఎందుకు లేదు? ఇతరులకి బైబిల్ చెప్తుంది. నిరీక్షణ ఇతరులకు ఎందుకు లేదు అంటే బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథము 44:12. ఇతరులకి ఈ నిరీక్షణ ఎందుకు లేదంటే యెషయా గ్రంథం 44:12. కమ్మరి గొడ్డలి పదును చేయును, నిప్పులతో పని చేయను. గొడ్డలు ఏం చేస్తా, కమ్మరి ఏం చేస్తాడండి? చక్కటి గొడ్డలు తయారు చేస్తాడు. ఎలా తయారు చేస్తాడు గొడ్డల్ని? చక్కగా నిప్పులు రాజు చేసి ఇనప మొక్క అందులో పెట్టి దాన్ని గొడ్డల షేప్లో తీసుకొచ్చి చక్కగా వాయి తీసుకొచ్చి దాన్ని అందంగా గొడ్డల కింద తయారు చేస్తాడు. తర్వాత సుత్తెతో దాన్ని రూపొందిస్తాడు. తన బాహుబలము చేత ఆ గొడ్డలను చేస్తాడు. తన తెలివి ఉపయోగించి, తన బలాన్ని ఉపయోగించి చక్కగా గొడ్డల్ని పదునుగా తయారు చేస్తాడు. అప్పుడు అతడు ఆకలి గొనగా అదిగో బలము క్షీణించిపోతుంది. ఆ కమ్మరి ఆకలి ఉంటాడు కదా, బలము క్షీణించిపోతుంది. ఆ తర్వాత నీళ్లు త్రాక్కపోతే సమస్యలు. అలాంటి ఒక నీరస్సుడు, అలాంటి ఒక క్షయింపైపోయే మనిషి ఒక గొడ్డలు చేశాడు. ఆ గొడ్డలు పట్టుకెళ్ళి మనం ఏం చేస్తామంటే అడవికి వెళ్ళి ఒక చెట్టు నరుక్కొచ్చాం. అడవికి వెళ్ళి ఏం చేసాం? ఒక చెట్టు నరుక్కొచ్చాం. ఆ చెట్టు నరుక్కొచ్చి దాన్ని చక్క ముక్కల కింద కోసి ఒక వడ్రంగి వాని ముందుంచాం. అతను ఏం చేశాడంటే, ఆ తర్వాత మాట చదవరు తల్లి, వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీసి చిత్రికలతో దాన్ని చక్కబెట్టును, అదిగో మందిరములో దాన్ని స్థాపించవలనని నరరూపము గల దానిగాను నర సౌందర్యము గల దానిగాను దాన్ని చేయని. ఇదంతా చేసింది ఎవరు? కమ్మరి, వడ్లవాడు, కంసాలి. వీళ్ళందరూ ఎలాంటి వారు? నేరస్తులా లేకపోతే యుగయుగాలు బ్రతికేవాళ్ళ? క్షయమైపోయే మనుషులు. అలాంటి క్షయమైపోయే దేవతలను చేశారు వాళ్ళు. అందులో అక్షయత ఏమన్నా ఉందా? అందుకే దేవుడు అన్నాడు, ఈ శిల్పకారులందరూ నా ముందు నుంచోవాలన్నాడు. దేవుడు రోషంగా మాట్లాడాడు. ఈ శిల్పకారులందరూ నా ముందు నుంచి మాట్లాడాలన్నాడు. అదే అధ్యాయము 44:11 చదవండి తల్లి. 44:11. ఇదిగో దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడుదురు. దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడుదురు. రేపొద్దున తీర్పు దినాన్ని సిగ్గుపడతారు. దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడుదురు. ఆ శిల్పకారులు నరమాతృలే కదా. సరే,
ఆ శిల్పకారులు ఎవరు? వాళ్ళంతా నరమాతులు, వాళ్ళంతా ఎవరు? క్షయమైపోయేవారే. ఈ క్షయమైపోయేవారు ఎట్లా చేశారు? క్షయమైపోయే దేవతలను చేశారు. ఇవి నిలబడతాయా భూమి మీద? ఇవి నిలబడతాయా? ఇర్మియా గ్రంథము 10:11. ఇర్మియా గ్రంథము 10:11. మీరు వారితో ఎలాగూ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టించని ఈ దేవతలు అదిగో భూమి మీద ఉండకుండాను ఆకాశము క్రింద ఉండకుండాను నశించిపోవును. ఈ దేవతలను ఏమైపోతాయి? ఇవన్నీ నశించిపోయే దేవతలు. అంచేత ఇతరులకు ఏమీ లేదు. ఇవి నశించిపోయేవి కనుక మరణించి తిరిగి లేచే శక్తి వీటికి లేదు. అంచేత మరణించి తిరిగి లేచే శక్తి వీటికి లేదు కనుక మానవుడికి జీవముతో కూడిన నిరీక్షణ ఇవి ఇవ్వలేకపోయినవి. మానవుడికి ఇవ్వలేకపోయినవి ఇవి. అంటే జీవంతో కూడిన నిరీక్షణ ఎవరు ఇవ్వగలిగారంటే యేసు ప్రభు ఒక్కడే ఇవ్వగలిగాడు. కనుక మనోహరమైన స్థలములో మనకి ఏం దొరుకుతుందంటే పాలు దొరుకుతుంది. మనకి మనోహరమైన స్థలములలో తర్వాత శ్రేష్టమైన స్వాస్యమునందు మనకి ఏం దొరుకుతుందంటే పాలు దొరుకుతుంది మనకి. అంచేత ఇతరులకి ఏమి లేదంటే నిరీక్షణ లేదు ఇతరులకి. మనకేముందంటే సకల యుగాలలో అక్షయుడైన యేసు ప్రభుని మనం కలిగి ఉన్నాం కనుక, యేసు ప్రభు అక్షయుడు కనుక, అక్షయ బీజానికి మనం తిరిగి జన్మించాము కనుక, అక్షయ బీజానికి తిరిగి జన్మించాము కనుక మనకేం కలిగిందంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే నువ్వు దేవుని యెహోవాను స్తుతించాలి. దావీదు అందుకే స్తుతించాడు. ఈ ఆలోచన నాకు ఇచ్చిన దేవుడు స్తుతించబడునుగాక అన్నాడు. దేవుడు స్తుతించబడునుగాక. అందుచేత మనకి జీవంతో కూడిన నిరీక్షణ మనకి కలిగింది. ఎంత అద్భుతమైన మాటలు కదా. అక్షయుడు అంటే నాశనము లేనివాడు. సరిగా వినాలి దేవుడు మాటలు. నాశనము లేనివాడు. అందుకే మన కళ్ళ ముందే మరణించి తిరిగి మూడవ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకం వెళ్ళాడు. ఇదిగో నేను ఏ రీతిగా వెళ్ళానో మీరు కూడా అదే రీతిగా రావాలి నా దగ్గరకు. మళ్ళీ నేను రెండవసారి తిరిగి వస్తాను. అప్పుడు తిరిగి లేవాలి, రావాలి నా దగ్గరికి అని చెప్పాడు. ఎంత అద్భుత మాటలు ఇవి, ఎంత బలమైన మాటలు ఇవి, ఎంత స్ట్రాంగ్ అయిన మాటలు ఇవి. మళ్ళీ తిరిగి నా దగ్గరకు రావాలి అని చెప్పాడు. అంచేత పౌలు ఏం చెప్పాడంటే నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము. ఈ బిడ్డలు దుఃఖించకూడదు, ఇక అస్సలు దుఃఖించకూడదు. వాక్యాన్ని బట్టి మీరు ధైర్యం బాధ ఉంటుంది, ఉండదా నుంచి అంట్లా ఖచ్చితంగా బాధ ఉంటుంది. కానీ వాక్యాన్ని బట్టి ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అంటే బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు నిద్రించుచున్న వారు ఎక్కడుంటారో మనకి స్పష్టంగా తెలియాలనేది పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన. మనం ఎక్కడుంటామంటే ఇప్పుడు ప్రకాష్ గారు ప్రభువునందు నిద్రించారు కదా, బైబిల్ అదే చెప్పింది. ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు, ధన్యులు అన్నాడు. ఎందుకో చెప్పనా? వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. పాపం శరీరంలో ఉండగా చాలా కష్టపడ్డారు. కిడ్నీలు డ్యామేజ్ అయినాయి, హార్ట్ కంప్లైంట్. ఈ మధ్యకాలంలో షుగర్ భయంకరమైన అదో రకం షుగర్. ఇది ప్రకాష్ గారి షుగర్ మామూలు షుగర్ కాదు, అదొక భయంకరమైన షుగర్. అది ఆ షుగరే ఆయన తినేసింది. అది చాలా భయంకరమైన షుగర్. అది ఆ షుగర్ వల్ల కిడ్నీలు దెబ్బతున్నాయి, ఆ తర్వాత హార్ట్ ఇబ్బంది అయింది. ఈ మధ్యకాలంలో కాళ్ళు, హాస్పిటల్కి వెళ్ళటం రావటం. ఇప్పుడు ఆ శరీరంలో ఉండగా చాలా ప్రయాసపడ్డారు ఆయన.
ఇప్పుడు ఆ ప్రయాస లేదు. ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పనా? విశ్రాంతిలో ఉన్నారు. అది మంచి విశ్రాంతిలో ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రకాష్ దగ్గరికి మనం వెళ్ళి వచ్చేయమంటే, ఒకవేళ కల్లోగిని వెళ్ళి వచ్చేయమంటే అస్సలు రారు. అస్సలు రారు. ఆయన ఏమంటారో తెలిసిన, ఇంకా పాళ్ళలోకి నేను రాను, నాకు ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా విశ్రాంతిగా ఉంది, చాలా బాగుంది, నేను రాను, మీరు వెళ్ళిపోండి అంటాడు ఆయన. రారు. మనం వేసవికాలంలో, మండుటి వేసవికాలంలో ఊటీ, తర్వాత కొడైకెనాల్, ఇంకా అరకలోయి, సిమ్లా ఇలాంటి ప్రాంతాలకు వెళ్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో పరదేశ్ కూడా అంతే. పరదేశ్ కూడా అంతే. అసలు మొట్టమొదట ఏదేను మనం అలాగే ఉంది. ఏదేను వనంలో, అందుకే ముందు మనిషి ఇందాక కుమారత్న గారు అన్నట్లుగా 1000 సంవత్సరాలు బ్రతికాడు. ముందు ఎక్కువగా బ్రతికిన వ్యక్తి 969 మెతుషేలు అనుకోండి, మాట వరుస చెప్తున్నాను. 1000 సంవత్సరాల ఆయుష్ మనిషిది. ఇలాంటి ఇబ్బందులు లేవు. మంచి వాతావరణం, అద్భుతమైన వాతావరణం. అదే పరదేశ పరిస్థితి కూడా అదే. చాలా ఆహ్లాదకరంగా, చక్కటి సెలయేరులు, చాలా ఆహ్లాదకరంగా, చక్కటి వనాలు, చక్కటి తోటలు. అక్కడ పరిస్థితి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. భూమి మీద ఉండగా యేసుప్రభు నమ్ముకుని కులస్తుల చేత వెలివేయబడి, పెద్దల చేత వెలివేయబడి, నీతి కొరకు నిలబడి ఆకలి దప్పికలు కలిగి, నానా రకాల శ్రమలు పొంది, బాధలు పొంది, కష్టాలు పొంది, శ్రమలు పొంది చనిపోతాం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే విశ్రాంతి. ఎంతకాలం చెప్పనా? అందుకే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకునే బాష్ప బిందువులు తుడుస్తానన్నాడు. ప్రభువా, కొద్ది కాల శ్రమలకి ఇంత సుఖమా, ఇంత ఆనందమా, ఇంత సౌఖ్యమా? అది కళ్ళమ్మట నీళ్లు కారుతాయి. నేను ఊరికినే చేయలేదు, మానవ జాతిని బాధలు పెట్టడానికి చేయలేదు, శ్రమలు పెట్టడానికి చేయలేదు, ఇలా సౌఖ్యాన్ని ఇవ్వడానికే చేశాను. కానీ ఆ శత్రువు అలా చేశాడు. ఆ శత్రువు అలా చేశాడు. మేము బాధ పెట్టాలని, శ్రమలు పెట్టాలని, కష్టాలు పెట్టాలని, వ్యాధులతో నలిగిపోవాలని నేను చేయలా. కానీ రమ్యంగా ఉండాలి సృష్టి, ఆనందదాయకంగా ఉండాలి సృష్టి, మీకు మరణమే ఉండకూడదని, యుగయుగాలు జీవించాలని సృష్టిని చేశాను. కానీ ఆ పనికిమాలినోడు వచ్చి పాడు చేశాడు. నా డిజైన్ ఇది కాదు అసలు. అది యుగయుగాలు బ్రతుకుతాం, ఆనందంగా బ్రతుకుతాం, సుఖంగా బ్రతుకుతాం, ఎంతో ఆహ్లాదకరంగా బ్రతుకుతాం. అలాంటి ప్లేస్లోకి ప్రకాష్ గారు వెళ్ళిపోయారు. మనం కూడా దాని కొరకు ఎదురు చూస్తున్నాం. అది మన నిరీక్షణ అదే. అందుకే అబ్రహాం అన్నాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. అంటే దేవుడు గొప్ప శిల్పకారి. ఆయన చేసిన ఆ పట్టణం, ఆ ప్రదేశం చాలా సౌందర్యంగా ఉంటుందని అబ్రహాం ఉద్దేశం. అందుకే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూశాడట. ఇవాళ అదే నిరీక్షణ మనకిచ్చాడు. అదే నిరీక్షణ. మనోహరమైన స్థలం అది. ఎలాంటి స్థలం? అవును, మనోహరమైన స్థలం అది. ఆ స్థలంలోకి మనం వెళ్ళిపోతున్నాం. అర్థమైందా? పాడులోకాన్ని విడిచిపెట్టి, ఇదంతా అడ్డకోలు లోకం. దీన్ని పరిపాలించేవాడు కూడా అడ్డకోలి వ్యక్తి. వాడు మంచి వ్యక్తి కాదు, చండాలపు మనస్సు కలిగిన వాడు. ఒక నీతి లేదు, ఒక న్యాయము లేదు, ఒక పరిశుద్ధత లేదు, ఒక నీతి లేదు, ఒక యథార్థత లేదు. ఈ లోకం అంతగా చెడిపోయింది. పరిశుద్ధులకి ఇక్కడ తావు లేదు ఇక్కడ. మనం నీతిగా జీవిస్తే ఇక్కడ తావు లేదు.
అలాంటి చెడిపోయిన లోకం ఇది. కానీ చెడిపోయిన లోకంలోనే విశ్వాసాన్ని కాపాడుకుని, ఏమండి, జీవితాన్ని కాపాడుకుని, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుని కొరకే బ్రతికి దేవుని కొరకే జీవించి ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన పరమ ప్రేమికులు బైబిల్ ఎంతోమంది ఉన్నారు. పరమ ప్రేమికులు అది గాఢంగా ప్రేమించారు, ఆయన కొరకే ప్రాణం ఇచ్చారు. ఆయన దగ్గరికి ముక్కు మూసుకున్నారంతే. ఇది 3 నాళ్ళ ముచ్చటే అని ముక్కు మూసుకున్నారంతే. ఇది మంది కాదు, 3 నాళ్ళ ముచ్చటే. ఇది ముక్కు మూసుకుని వెళ్ళిపోయారంతే. దేనికి లోబడలేదు, భూమి మీద దేన్ని కాంక్షించలేదు, దేన్ని కోరుకోలేదు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. మన నిరీక్షణ అలా ఉండాలి, మన విశ్వాసం అలా ఉండాలి. నీతో సదాకాలం ఉండేవాడు ప్రభువే, ఇంకెవరు మనతో ఉండరు, ఎవ్వరూ ఉండరు. ఇలాంటి విశ్వాసం కలిగి జీవించాలి. దీని వాక్యం చెప్తుంది, దీని వాక్యం మాట్లాడుతుంది. ఏమంటే, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం, మీకు తెలియాలంటున్నాడు. వీళ్ళు ఎక్కడుంటారంటే మనోహరమైన స్థలంలో ఉంటారు. ఈ స్థలం ఎక్కడుందంటే వాక్యం చెబుతుంది. దయవించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడెనో నేనెరుగను, శరీరము లేక కొనుపోబడినో నేనెరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినేను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. పౌలేమన్నాడంటే 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమునకు ఒక మనుష్యుడు కొనుపోబడ్డాడు. అతడు శరీరంతో కొనుపోబడ్డాడో లేక శరీరము లేక కొనుపోబడ్డాడో అది నాకు తెలియదు, అది దేవునికే తెలియను అన్నాడు. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును అన్నాడు అని 3వ ఆకాశము అని చెప్పి కిందకు వచ్చేసరికి 3వ వచనం ఏమన్నాడంటే, అట్టి మనుషుని నేను ఎరుగును, అతడు పరదైసులోనికి కొనుపోబడి. అంటే 3వ ఆకాశమే ఏంటి ఇప్పుడు? పరదైసు. అది ఎన్న ఆకాశం? పరదైసు. 3వ ఆకాశము పరదైసు, 3వ ఆకాశం. ఇప్పుడు మీరు గమనించాలి. ఇప్పుడు మనకు కనిపించే ఆకాశం ఉంది కదా, దీన్ని ఏమనాలి? దీన్ని మనం మొదటి ఆకాశం. అసలు మొదటి ఆకాశానికి ఇంతవరకు అంచు దరి తెలియలేదు మనకి. తెలిసిందా? మీరు చెప్పాలి. తెలిసిందండి? అసలు తెలియలేదు. మొదటి ఆకాశానికి అసలు ఇవాళకి పాలపుంతలు ఎన్నున్నాయో లెక్క తెలియలేదు శాస్త్రవేత్తలకి. పాలపుంతలు ఎన్నున్నాయో లెక్క తెలియలేదు. మీకు విషయం చెప్తాను. ఇప్పుడు సూర్యుడు, దీని చుట్టూ నవగ్రహాలు తిరుగుతున్నాయి. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన మాటలే. నవగ్రహాలు తిరుగుతున్నాయి. అందులో ఒకటి ఏది? భూమి. దాని మీద ఇప్పుడు మనం ఉన్నాం. నవగ్రహాల్లో ఒకటి భూమి. ఈ భూమి మీద మనం ఉన్నాం. కానీ మిగతా గ్రహాలు మనం చూడగలుగుతున్నామా? మనకు కనపట్ల. అంటే అంత దూరంలో ఉన్నాయి అవి. అంటే దేవుడు ఎంత విశ్వాన్ని చేశాడో మీరు చూడాలి. అంత దూరంలో ఉన్నాయి. కానీ నవగ్రహాలు వాస్తవం, భూమి వాస్తవం. ఇదో గ్రహం. ఈ గ్రహం మీద మనం ఉన్నాం. ఇంకా మిగతా 8 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. దీన్ని ఏమన్నారంటే సూర్య కుటుంబం. దీన్ని ఏమన్నారు? సూర్య కుటుంబం. అర్థమైందా? ఇప్పుడు ఇలాంటి సూర్య కుటుంబాలు మొత్తం 14 సూర్యుళ్ళు. ఒక్కొక్క సూర్యుని చుట్టూ మళ్ళీ నవగ్రహాలు తిరుగుతున్నాయి. మళ్ళీ ఆ సూర్యుని చుట్టూ తిరిగే ఆ భూమి మీద మళ్ళీ ప్రాణికోటి.
మన శాస్త్రవేత్తలు ఈ సూర్యుని చుట్టూ తిరిగే ఈ గ్రహాల మీద జనాభా ఉన్నారేమో వెతుకుతున్నారు. ఇక్కడ దొరకరు వాళ్ళకి, అది వాళ్ళకి తెలియలేదు. వాళ్ళకి నా దగ్గరకు వచ్చి అడిగితే నీ ఖచ్చితంగా చెబుదును, దశంభాగం ఇస్తే ఖచ్చితంగా చెప్పుదును. బైబిల్ ఏం చెప్పింది? ఒక్క భూమి మీదే నివాస యోగ్యంగా చేశాడు, అంతే, మిగతాట్లో లేదు. కానీ ఉన్నారు ఎక్కడ? ఇంకొక సూర్య కుటుంబంలోకి వెళ్ళిపోవాలి. ఇంకొక సూర్య కుటుంబంలోకి వెళితే అప్పుడు ఆ సూర్యుని చుట్టూ తిరిగే 9 గ్రహాల్లో ఒక భూమి దాని మీద ఉంది. మళ్ళీ ఇంకో సూర్యుని చుట్టూ వెళ్ళాలి. ఇలాగున 14 సూర్యుళ్ళు కలిసి ఒక కాంతివంతమైన నక్షత్రం, దాని పేరే వెగా, విఈజిఏ, వెగా, ఆ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ 14 సూర్యుళ్ళు, ఈ 14 నవగ్రహాలు మొత్తం దాని చుట్టూ తిరుగుతున్నాయి. దాన్ని ఏమన్నారంటే నక్షత్ర కుటుంబం. ఏమన్నారు దాన్ని? నక్షత్ర కుటుంబం. అలాంటి కొన్ని కోట్ల నక్షత్రాల కుటుంబాలు కలిస్తే నక్షత్ర మండలం. అలాంటి కొన్ని కోట్ల నక్షత్ర మండలాలు కలిస్తే ఒక పాలపుంత, ఒక మిల్కీ వే. అలాంటివి ఎన్నున్నాయి విశ్వంలో ఇంకా తెలియలేదు. శాస్త్రవేత్తలకు అంతు దొరకలేదు. అంత విశ్వాన్ని చేశాడు దేవుడు, అంత విశ్వాన్ని. ఇప్పుడు మీరు గమనించాలి, ఈ కనిపించే ఆకాశం, ఈ గ్రహాలు ఇక్కడ ఇవే మనకి తెలియలేదు. అసలు నక్షత్రాలు లెక్కెట్లేక కాంతి సంవత్సరాల్లోకి వెళ్ళిపోయాం. కాంతి సంవత్సరాలకు వెళ్ళిపోయాం. కాంతి వేగం ఎంతో తెలుసా? పర్ సెకండ్కి 1,86,000 మైళ్ళు కాంతి వేగం. పర్ సెకండ్కి కాంతి వేగం 1,86,000 మైళ్ళు. ఒక సెకండ్కి కాంతి వేగం. ఒక కాంతి పుంజము అంత స్పీడ్గా పరిగెడుతుంది. ఆ లెక్కలు కట్టలేక సంవత్సరాల్లోకి మార్చవలసి వచ్చింది. ఆ లెక్కలు కట్టలేక. ఈ కనిపించే ఆకాశం ఇంత ఇలా ఉంటే దీనిపైన ఇంకోటి ఏముంది? దానిపైన అది మూడవ ఆకాశము. దాన్ని ఏమన్నాడంటే పరదైసు. అక్కడికి వెళ్ళాలంటే, అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలంటే నీకు మహిమ దేహం రావాలి. యేసుప్రభు అలా వెళ్ళొచ్చాడు. ఆయన ఫాస్ట్గా వెళ్ళొచ్చాడు. మనకు మహిమ దేహం కావాలి. అందుకే దేవుడు మనకు సిద్ధం చేస్తున్నాడు. మహిమ దేహం కావాలి మనకి. ఏమండి, ఇప్పుడు మీరు గమనిస్తే, ప్రభునందు పిల్లరా, మీరు గమనిస్తే దేని వాక్యం ఏం చెప్పిందంటే, మూడవ ఆకాశం అన్నాడు కదా. బైబిల్ చెప్తుంది మనకి 78వ కీర్తన, 78వ కీర్తన, 78వ కీర్తన. ఈ మాట చదువుదాం ఒకసారి. దయవంచి 24 కానీ చదవండి. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన ఎక్కడి నుంచి సమృద్ధిగా పంపెను అంటే 23వ వచనము. ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. అంతరిక్ష ద్వారములను తెరిచెను. పైనున్న ఆకాశములు. ఆకాశం అన్నాడా? ఆకాశములు అన్నాడా? అది బాగా గమనించాలి. ఆకాశములు ఒక ఆకాశం కాదు. ఒక ప్రాథమిక సూత్రం ఏదనగా మీరు గమనించాలి. ఒక ప్రాథమిక సూత్రము, ఆకాశం ఉందంటే ఖచ్చితంగా ఏముండి తీరాలి, అంతే. ఒక మనుషుడు ఉన్నాడంటే ఖచ్చితంగా అతనిలో, నాలో గుండె ఉంది, అతనిలో కూడా ఏముంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. నాలో గుండె ఉంది, నీలో గుండె ఉంటుంది. అలాగున
ఆకాశం ఉందంటే ఖచ్చితంగా భూమి ఉంటుంది. ఆకాశములు ఉన్నాయంటే భూమిలో ఉన్నాయని అర్థము. అక్కడున్న దేవదూతలకు చెప్పాడు, ఇగో నేను వీళ్ళని 40 సంవత్సరాలు నడిపించాలి వీళ్ళని. అమ్మ భోజనం లేకుండా ఎంతకాలం ఉంటారమ్మా? డాక్టర్ అమ్మ మీరు చెప్పండి, ఎంతకాలం ఉంటారు భోజనం లేకుండా? లివర్ క్యాన్సర్ వస్తే ఆహారం లేకుండా ఉంటే 6 నెలల్లో మనిషి ఎగిరిపోతాడు. 6 నెలలు. నేను అలా చాలామంది చూశాను. ఒకసారి ఒక కాంట్ల అబ్బాయి చాలా బలంగా ఉండేవాడు, అతని దగ్గరికి వెళితే చాలా బలహీన పడిపోయాడు. మీకు ఎందుకు ఈ బలహీనత వచ్చిందంటే వాళ్ళు ఎక్కువ బజ్జీలు కారం ఎక్కువ తినేవారు. ఆ కారణాన్ని బట్టి లివర్కి పుండు అడిగిపోయింది, క్యాన్సర్ వచ్చింది. డాక్టర్లు 6 నెలలు టైం ఇచ్చారు, 5 నెలలకి ఎగిరిపోయాడు. అంటే ఆహారం లేకపోతే 5, 6 లేదా 3, 4 నెలలు మనిషి ఎగిరిపోతాడు అతని కండిషన్ బట్టి. మరి 40 సంవత్సరాలు వాళ్ళు నడిచారంటే మరి వాళ్ళకి పొలాలు ఎక్కడున్నాయి, ఊడుపులు ఎక్కడ ఊడ్చారు, నాట్లు ఎక్కడ వేశారు, వాళ్ళంతా ప్రయాణంలో ఉన్నారు కదా, మరి ఎలా బ్రతికారు వాళ్ళు? అంటే దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే వీళ్ళ ద్వారా అన్ని తరాల ప్రజలకి, సకల లోకానికి పాఠం నేర్పాలి. నేను పోషించువాడను, సంరక్షించువాడను అని పాఠం నేర్పాలి వీళ్ళకి. అంచేత వీళ్ళని ఒక 40 సంవత్సరాలు నేను అరణ్యంలో నడిపించాలి. పైనున్న ఆకాశంలారా, దూతలారా, మీరు ఎక్స్ట్రా సాగు చేసి కిందకి మన్నాను పంపించండి, మన్నాను పంపించండి. నేను న్యాయవంతుణ్ణి, ఎవరి భూమిలోకి వెళ్ళి ధాన్యం చేస్తాను వీళ్ళకి? నేను న్యాయవంతుణ్ణి, ఇంకొకరి దగ్గర నేను తీసుకొచ్చాడు పెంచలేను. నేను న్యాయవంతుణ్ణి కనుక మీరు ఒక పని చేయాలి, మీరు ఎక్స్ట్రా సాగు చేయండి, ఎక్స్ట్రా సాగు చేసి వీళ్ళకి ధాన్యాన్ని కురిపించండి. అందుకే దానికి ఒక పేరు వచ్చింది, ఆకాశ ధాన్యం. మనకున్న ధాన్యాన్ని ఏమంటాం? అది భూలోక ధాన్యం. ఏం కురిపించాడు వాళ్ళ మీద అంటే పైన ఏమున్నాయి? ఆకాశములు. ఆకాశములు ఉన్నాయి పైన. అక్కడి నుంచి మన్నాను కురిపించాడు. అర్థమైందా? కురిపించి ఎన్ని సంవత్సరాలు పోషించాడు? 40 సంవత్సరాలు పోషించాడు వాళ్ళని. అందుకే మనకి పైన ఆకాశములు ఉన్నాయని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. మొదటి రాజుల గ్రంథము 8:27. మొదటి రాజుల గ్రంథం 8:27. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చెయ్యడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. సరే, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. సరే, దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పాలనుకున్నాడు ఆ భక్తుడు. ఏం చెప్తున్నాడంటే ఆకాశ మహాకాశములు కూడా నిన్ను పట్టజాలవు. ఏమండి, పట్టజాలం అన్నాడు. అంటే ఓ సందర్భంలో ప్రభువు మనకు అర్థమయ్యడానికి ఏం చెప్పాడంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నాకు ఎలాంటి దేవాలయం మీరు కడతారు అని అడిగాడు. ఈ మాటలకు అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు కుర్చీలో కూర్చున్నారు కదా, కుర్చీలో కూర్చున్నారు, అది ఆకాశం. ఆ కుర్చీలోంచి పైకి ఎంత బాగా ఉంది మళ్ళీ మనకి? ఆ కుర్చీలోంచి మనం పైకి ఎంత ఉన్నాం? మళ్ళీ ఆ కుర్చీలోంచి కాళ్ళు ఎంత కిందకు ఉన్నాయి? భూమి ఏమన్నాడు? పాదపీఠము. ఆకాశం ఏమన్నాడు? సింహాసనము. అంటే కుర్చీలో కూర్చుంటే పైకి ఉన్నాం, మళ్ళీ ఆ సీటు కంచి కిందకి ఉన్నాం. అంటే దేవుడు ఆకాశం మీద కూర్చుంటే అది సింహాసనం అవుతే ఇంకా పైకి చాలా ఉంటాడు, అక్కడి నుంచి కాళ్ళు భూమి మీదకు ఉంటాయి. ఎంత ఎత్తు కదా నువ్వు, నీకు ఎలాంటి మందిరం కడతానని భక్తుడు చెప్పాడు. ఆ వర్ణన ఇవ్వడానికి ఈ ఆకాశ మహాకాశములు, ఈ ఆకాశం పట్టజాలదు, మహాకాశములు కూడా నిన్ను పట్టజాలవు అని వర్ణనిచ్చాడు, వివరణిచ్చాడు. నువ్వంత గాంభీరుడవు, నీవంత గొప్ప దేవుడవు, నీవు ఆకాశ మహాకాశములు కూడా నిన్ను పట్టజాలవు అని వివరణిచ్చాడు. అర్థమైందా? అలాంటి వివరణ ఇచ్చాడు.
కనుక పైన ఏమున్నాయని మనకు అర్థమవుతున్నాయి. అవును. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట ఇశ్రాయేలును మాట్లాడుతున్నాడు. ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే, నువ్వు నా మాట విను, నిన్ను పోషిస్తాను, నా ఆజ్ఞలు నా కట్టలు పాటించు, నువ్వు నిన్ను పోషిస్తాను, భయపడకు, ఈ లోకంలో భయపడకు, నువ్వు నీతిగా బ్రతికితే ఎలా పోషించబడతాను. మీరు ఇలాగే చెప్తారు, నీతిగా ఉంటే ఎలా కుదురుద్ది, మడి కట్టుకుంటే ఎలా కుదురుద్ది, నీతిగా ఉంటే ఎలా బ్రతుకుతాం, అప్పుడప్పుడు మాట తప్పాలి కదా, అలా చెయ్యాలి కదా, ఇలా చెయ్యాలి కదా అని నువ్వు అనకు. నువ్వు అలాగ అసలా నీతిగానే బ్రతుకు, ఒక్కసారి నన్ను చూడు అని ఒక విషయం చెప్పాడు. ఏ విషయం అంటే అది చదవండి. చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడని యెహోవావే. ఏదేది? ఆకాశము మహాకాశము భూమి అందు ఉన్నదంతయు నీ దేవుడని యెహోవాదే అన్నాడు. పైగా మనకు ధైర్యం కూడా ఈ ఆకాశం కాదు, ఇంకో ఆకాశం ఏమన్నాడు? మహాకాశము. నీ తండ్రికి ఈ సంపదే కాదు, మహాకాశం సంపదంతా నీ తండ్రిదే. నువ్వు ధైర్యంగా బ్రతుకు భూమి మీద, నీతిగా బ్రతుకు భూమి మీద. చూడు అని మనం చూడమంటున్నాడు. మనం చాలాసార్లు దిగులు పడతా ఉంటాం కదా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఇలా దిగులు పడుతుండగా అప్పుడు దేవుడు చూడుము ఆకాశ పక్షులను చూడుడి, బుద్ధి నేర్పడానికి. చూడు ఆకాశ పక్షులను చూడుడి అన్నాడు. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అని ధైర్యం ఇచ్చాడు. ఆ సందర్భం ఇది కూడా. చూడు మహాకాశములు నీ తండ్రివే, భూమి అందున్నదంతా నీ తండ్రిదే. నువ్వు దిగులు పడకు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను పోషించువాడను, నేను సంరక్షించువాడను, నా నీతిలో నడు, నా యథార్థతలో నడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనమేమో ఈ మైండ్ సెట్ దేవుల్లో ఎదక్క భూమి మీద గిరగరలాడుతూ ఉంటాం. మనం ఏమండి, చూడము, ఇదంతా నాదే, ఆకాశము నాదే, ఈ భూమి కింద ఉన్నది అంతా నాదే, మహాకాశము నాదే, ఆ భూమి మీద ఉన్నది నాదే, ఇవన్నీ నావే. నువ్వు దిగులు పడకు, ధైర్యంగా ఉండు, నీతిగా జీవించు నా కొరకు అని మాట్లాడుతున్నాడు. కనుక మహాకాశములు ఉన్నాయని దేవుని వాక్యం మనకి తేటగా తెలియచేస్తుంది. కనుక 3వ ఆకాశానికి ఏం పేరు పెట్టాడు? పారదైసు. ఇప్పుడు ఆత్మలు ఎక్కడుంటాయి? అక్కడికి వెళ్ళిపోయింది ప్రకాష్ గారి ఆత్మ, పరదేశ్కి వెళ్ళిపోయింది. అంటే 3వ ఆకాశములోకి వెళ్ళిపోయింది. అందుకని నిద్రించుచున్న వారిని గూర్చి మీకు నాకు ఇష్టం లేదన్నాడు. అయితే ఇప్పుడు ఆత్మ ఎక్కడుందంటే మనకు తెలియజేస్తున్నాడు, 3వ ఆకాశములోకి వెళ్ళిపోయింది. 3వ ఆకాశములో పరదేశంలో అక్కడ ఆత్మ ఉంది, విశ్రాంతిలో ఉంది ఆత్మ. అర్థమవుతుందా? అక్కడ హాయిగా నివసిస్తుంది, ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా మనిషి అక్కడ పరదేశంలో మానవుడు జీవిస్తున్నాడు, ఎంతో చక్కటి విశ్రాంతిలో జీవిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఒక మాట మీరు గమనించాలి. ఇవి శరీరాలు ఎక్కడున్నాయంటే బైబిల్ చెప్తుంది. యెషయా ప్రవచన గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనము. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. ఈ మాటలు చూస్తారా? నా వారి శవములు సజీవములగును. శవాలు ఏమవుతాయంటే, అమ్మా ఈ మాటలు వినాలి. నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి.
మంటిలో పడి ఉన్న వారు మేలుకొని. ఇప్పుడు నా ఇంక చూడండి, రాత్రి అంతా పడుకున్నారా? చెప్పండి, అందరూ పడుకున్నారా? బాగా నిద్రపోయారా? అందులో చలికాలం దుప్పటి బాగా తన్నారా? ముసుగు తన్నారా? బాగా నిద్ర పట్టింది కదా? నిద్ర పట్టింది. నిద్ర పట్టిన తర్వాత పొద్దున్నే వస్తాడు ఒక ఆయన. ఎవరో? సూర్యుడు. ఏ సూర్యుడు? హీలియం కార్బన్తో మండుతున్న సూర్య గోళం. దేవుడు కాదు, గోళం అది. ఏది? ఈ సూర్యుడు. చాలామంది అన్యులు సూర్యదేవుడు అని దానికి నమస్కారం చేస్తారు. కాదు కాదు, అది హీలియం కార్బన్తో మండుతున్న భయంకరమైన ఒక అగ్ని గోళం అది. శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇంకా దేవుడు అంటూ ఎంత తెలివి తక్కువతనం అది, ఎంత బుద్ధి తెలివి తక్కువతనం అది. ఇంకా అది దేవుడు అంటే ఎంత తెలివి తక్కువతనం. శాస్త్రవేత్తలు నిరూపించేశారు అదొక పెద్ద అగ్ని గోళం అని. కార్బన్ హీలియంతో మండుతున్న గోళం అది. ఇప్పుడు వస్తాడు. రాగానే ఏమవుతుంది? తెల్లారుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? అందరం చక్కగా లేచి మనం అందరూ కూడా మీటింగ్కి వచ్చాం. ఈ మీటింగ్ లేకపోతే అందరూ చాలా బిజీ వర్కర్స్. అందరూ మన కూడా మరీ బిజీలు, మామూలు బిజీలు కాదు. ఇక్కడ కూర్చోవడమే ఇప్పుడు అలా నిప్పుల మీద కూర్చున్నట్టుగా ఉంది. అంత బిజీ వర్కర్స్ వీళ్ళు, మామూలు బిజీ కాదు. అందరూ పనులు. మీరు కూడా మామూలు బిజీ కాదు. ఆ కుండలో చిప్పలు తోముకుంటూ బట్టలు దుక్కుంటూ మీరు కూడా చాలా బిజీగా ఉంటారు. మీరు బిజీయే, అవునా? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నామా లేదా? తెల్లారింది కనుక మళ్ళీ సూర్యుడు అవతలకి వెళ్తే ఏం చేస్తాం? మళ్ళీ సూర్యుడు వస్తే ఏం చేస్తున్నాం? అలాగున మంటిలో పడి ఉన్న వాళ్ళు రేపొద్దున నీతిశుడు రెండవసారి వచ్చినప్పుడు వీళ్ళందరూ తిరిగి లెగుస్తారు. ఇప్పుడు సూర్యుడు వచ్చినప్పుడు మనం అందరం నిద్రలోంచి ఎలా లేచామో, నీతిశుడు వచ్చినప్పుడు అందరూ లెగుస్తారు. అంతవరకు కాస్త మట్టిలో పడుకుంటారు అంతే. ఆత్మలేమో మూడో ఆకాశంలో ఉన్నాయి, శరీరాలేమో మట్టిలో ఉంటాయి. అది మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని. అందుకే నిద్ర అన్నాడు పౌలు. క్రీస్తునందున్న వారికి ఇది నిద్రే కానీ మరణము అనలా, నిద్ర అన్నాడు. అందుకనే యెషయా అన్నాడు, మేల్కొని ఉత్సహించుడి. మంటిలో పడి ఉన్నవారు మేల్కొని అక్కడ ఒక మాట అంటాడు, నా వారి శవములు. అందరి శవాలు కాదు సుమా, అందరి శవాలు కాదు, నా వారి శవములు. ఇది న్యాయమైన మాట. ఎందుకంటే ఆ శవం సజీవం కావాలి అంటే అదేం జరగాలో చెప్పనా? దయవుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం కాడి నుంచి, మృతుల పునరుద్ధానమును అలాగే. సరే, మృతుల పునరుద్ధానమును అలాగే ఎలా అంటే దాని ముందు కొంత వివరణ ఇచ్చాడు, అది తర్వాత చూద్దాం. అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడు. చూడండి, శరీరము క్షయమైనదిగా విత్తబడి. ప్రకాష్ గారి శరీరం ఎలా విత్తాం మనం? అందరూ చెప్పాలి. క్షయం అంటే నాశనమైన శరీరం. మనం ఎలా విత్తాం ఆ శరీరాన్ని? క్షయమైన శరీరంగా విత్తాం. అంటే నేలలో కప్పెట్టాం. ఏమవుద్దు ఇప్పుడు? అది అక్షయ శరీరముగా లేపబడును. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హృదయం పులకిస్తుందండి. అక్షయమైన శరీరముగా లేపబడును. కారణం ఏమిటి? అక్షయుడికి తిరిగి జన్మించారు కనుక, ఆయన అక్షయుడికి పుట్టారు కనుక. ఎవరు అక్షయుడు? ఎవరు? యేసు ప్రభు. అక్షయుడికి తిరిగి జన్మించాడు కనుక యేసు ప్రభు అక్షయుడు. అక్షయుడికి ఆయన తిరిగి జన్మించాడు కనుక ఆయన ఇప్పుడు అక్షయ శరీరముతో లెగుస్తాడు. అది ఏ శరీరంతో? అందరి శవాలు కాదు సుమా, అక్షయుడికి తిరిగి జన్మించాలి. అందుకే నా వారి శవములను. అందరి శవాలు కాదు సుమా, అందరి శవాలు కాదు, నా వారి శవములు అది సజీవములగును. అందరి శవాలు కాదు. ఆయనకి తిరిగి జన్మించాలి. ఆయన బీజం నీలో ఉండాలి.
ఇప్పుడు మీరు చూడండి, శారీరక తండ్రికి పుట్టాం కదా. మా తండ్రి గారి పేరు వీరభద్రాచార్యులు. నేను ఆయనకు పుట్టాను, ఆయన బీజం నాలో ఉంది. ఇది భౌతిక జన్మ. ఆధ్యాత్మిక తిరిగి పుట్టాను. నేను ఎవరికి పుట్టాను తెలుసునా? ప్రభువైన యేసు క్రీస్తు వారికి. ఆయన నా తండ్రి, ఆయన బీజం నాలో ఉంది, అక్షయ బీజం అది. కనుక క్షయమైన శరీరముగా విత్తబడుతుంది, అక్షయమైన శరీరముగా లేపబడుతుంది. తర్వాత మాటలు చదవండి. ఈ శరీరం ఎలాంటి? బలహీనమైన శరీరముగా విత్తబడి, ఘనహీనమైన శరీరముగా విత్తబడి మహిమగల శరీరముగా లేపబడుతుంది. ఇప్పుడు ఈ శరీరం ఎలాంటిది? ఘనహీనమైన శరీరం. తర్వాత ఎలా లేపబడుతుంది? మహిమగల శరీరముగా లేపబడుతుంది. తర్వాత ఈ శరీరం బలహీనమైనది. ఈ శరీరంతో పరలోకం వెళ్ళడం, చాలా వేగంగా వెళ్ళాలి. ఈ శరీరం వెళ్ళడం కుదరదు. బలహీనమైన శరీరంగా విత్తబడి బలమైన శరీరముగా లేపబడుతుంది. అది ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇక్కడ చాలా శాస్త్రం వచ్చేస్తుంది మళ్ళీ. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కనుక వంటలు ఉన్నాయా? భోజనాలు ఉన్నాయా? పొలాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఈ వ్యవస్థ అంతా ఉందా లేదా? మరి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నప్పుడు మళ్ళీ ఏ వ్యవస్థ ఉంటుంది? భోజన వ్యవస్థ, పొలాల వ్యవస్థ, వ్యాపార వ్యవస్థ, ఇదంతా ఎక్కడ ఉంటుంది చెప్పాలి? అక్కడ ఉంటుంది అన్నమాట. నేను ఒక మాట అడుగుతాను, ఆత్మ సంబంధమైన శరీరం కలిగిన వాళ్ళు తింటారా తినరా? తింటారా తినరా? చెప్పాలి. తింటారు, డౌట్ ఎందుకు? ఇంక అందులో యేసు ప్రభు వారు చేప ముక్క తిని చూపించలేదు ఏ శరీరంతో ఉండి? మరే పెండ్లి విందు తినమా? మరి ఇంకేంటి డౌట్లు? పెండ్లి విందు తింటాం. యేసయ్యని పెళ్లి చేసుకుంటే పెండ్లి విందు ఉందన్నాడు. పెండ్లి విందు తింటాం. యేసు ప్రభు మహిమ శరీరంతో చాలా నమ్మించడానికి చేప ముక్క తిన్నాడు, మహిమ శరీరంలో ఉండే. ఇవన్నీ ఉంటాయి. అది ఎలా ఉంటుందో నేను చెప్పలేను, కానీ అన్నీ మాత్రం ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. అది విషయం. అప్పుడు ఆత్మ శరీరం ఉంది కనుక నూతన ఆకాశము, నూతన భూమి, దానికి తగిన శరీరం వస్తుంది మనకి. అది అందుకే నూతన ఆకాశం అన్నాడు, నూతన భూమి ప్రకటన గ్రంథం 21 అన్నాడు. నూతన ఆకాశం. ఇప్పుడు మీరు చూడండి, ఈ ఆకాశము ఈ భూమికి తగిన శరీరాలు ఇవి. ఈ ఆకాశానికి ఈ భూమికి తగిన శరీరాలు ఇవి. అప్పుడు నూతన ఆకాశానికి నూతన భూమికి ఆయన ఇచ్చిన శరీరం, అదే మహిమ శరీరం. ఆ శరీరం కొరకే భూమి మీద సిద్ధం చేస్తున్నాడు, మనల్ని సంఘంలో సిద్ధం చేస్తున్నాడు. విషయం అర్థమవుతుందా? అందుచేత శరీరాలు ఎక్కడుంటాయి? మట్టిలో. రెండవసారి వచ్చినప్పుడు ఏమవుద్ది? నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వాళ్ళు మేలుకొని ఉత్సహించుడి అన్నాడు. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఈ శరీరాలు లెగుస్తాయి. అర్థమైందా? ఇప్పుడు లేచి ఏం జరుగుద్ది అంటే ఒక మాట చెప్పి ముగిస్తాను. మొదటి తెస్సలోకి రండి. మొదటి తెస్స దయవుంచి మాట చదువుదామా? 16 చదవండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. చూడండి, పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. భూమి మీదకి రాడు. ఎక్కడికి వస్తాడంటే మధ్యాకాశంలోకి వస్తాడు. పరలోకము నుండి ప్రభు ఎక్కడ దిగి వస్తాడంటే మధ్యాకాశానికి దిగివచ్చును.
అంటే ఆ పైన ఆకాశం ఉంది, ఆ పైన పరలోకం ఉంది. ఆ పరలోకం మధ్యాకాశానికి వస్తాడు ఆయన. ఈ ఆకాశం కిందకు రాడు, మధ్యాకాశానికి వస్తాడు. అప్పుడు సంఘము ఎత్తబడుతుంది. మీకు అర్థమైందా? సంఘము ఎత్తబడుతుంది. అక్కడ చెప్పాడు, దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఈ మాట చూడండి, క్రీస్తునందుండి అంటే చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకో, మధ్యలో వదిలేయకూడదు. క్రీస్తునందుండి మృతులైన వారు లాస్ట్ వరకు ఎక్కడుండాలి? క్రీస్తులో ఉండాలి. లాస్ట్ వరకు క్రీస్తునందుండి, మధ్యలో వదిలేస్తే చెప్పలేం, రక్షణ బాగొట్టుకుంటే చెప్పలేం. క్రీస్తునందుండి మృతులు అవ్వాలి, లాస్ట్ వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అది క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఇక్కడ క్రీస్తునందుండి అన్న మాట వివరణ ఇవ్వాలనుకుంటున్నా కానీ టైం తీసుకుంటుంది. ఒక్క మాట చెప్పి నేను ఎదరికి వెళ్తాను. క్రీస్తునందు ఉండడం అనగా ఆయన ఇచ్చిన బోధ యందు ఉండటం. అది మర్చిపోకూడదు. ఎందుకంటే క్రీస్తును గూర్చిన మర్మము అపోస్తులు, అది ఆయన గూర్చిన జ్ఞానం అపోస్తుల ప్రవక్తల ద్వారా వచ్చినట్టుగా ఆ బోధ యందు ఉన్నవాడే క్రీస్తునందు ఉన్నవాడు. అది అండర్లైన్ చేయాలి, అది మర్చిపోకూడదు. మళ్ళీ నీవు ఆ బోధ యందు ఉన్నవాడే క్రీస్తునందున్నవాడు. అది కనుక క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎప్పుడు? ప్రభు వచ్చినప్పుడు. ఎలా లెగుస్తారంటే, ఇక్కడ ఈ నేల నుంచి, మట్టిలో నుంచేమో శరీరాలు లెగుస్తాయి, పరదైస్ నుంచేమో అంటే మూడు ఆకాశం ఆత్మ వచ్చి ఈ రెండు కలుస్తాయి. ఎక్కడ కలుస్తాయి చెప్పలేము. ఈ రెండు కలుస్తాయి. ఈ రెండు కలిసి అప్పుడు ఎత్తబడతాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఇప్పుడు నిద్రించుచున్న వాని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదన్నాడు కదా. ఇప్పుడు మనకు అర్థమైందా? ఒకటి, ఆత్మలు ఎక్కడుంటాయి? పరదేశ అంటే మూడవ ఆకాశంలో. శరీరాలు ఎక్కడుంటాయి? మట్టిలో ఉంటాయి. రెండవసారి వచ్చినప్పుడు అర్థమైందా? ఈ శరీరాలు లెగుస్తాయి, ఆత్మలు వచ్చి ఆ శరీరాల్లో పడతాయి, అప్పుడు కలిసి ఎగిరిపోతాం. అది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రభు అక్కడి నుంచి తీసుకుని పరలోకం తీసుకెళ్ళిపోతాడు మనల్ని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతం కాదు ఇదంతా. అదే చెప్పాడు, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట. ప్రకాష్ గారు లాస్ట్ వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. పోయిన ఆదివారం సాక్ష్యం చెప్పారు, అర్థమైందా? తర్వాత పోస్లమూరు మందిర ఓపెనింగ్కి వచ్చి చక్క స్టేజ్ మీద పాటలు పాడారు. మళ్ళీ శుక్రవారం పాటలు పాడారు, శనివారం నైట్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. లాస్ట్ వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ తర్వాత ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఎంత అద్భుతం మాట! సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇక మరణం ఉండదు మనకే, సదాకాలము ప్రభువుతో ఉంటాం. ఎంత అద్భుతం మాట ఇది, చెప్పండి. సదాకాలము ప్రభువుతో ఉంటాం. ఎంత అద్భుత ఆదరణతో కూడుకున్న మాట. సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము కనుక, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనికొకడు ఆదరించుకొనుడి. ఎంత అద్భుతం! ఈ మాటల చేత మీరు ఒకనికొకడు ఏం చేయమన్నాడు? ఆదరించుకొనుడి. ప్రభుతో సదాకాలం జీవిస్తాం. ఆ మీద సజీవులమై ఉండి మనం ఒక్కసారి ప్రభుని చూడగానే మన దేహాలు మారిపోతాయి. ప్రభుని చూడగానే మహిమ దేహాలు మనకు వచ్చేస్తాయి. అందుకని ఒక్క మాట చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయము. 1 కొరింథీ 15వ అధ్యాయము. ఈ మాట చదువుదామా? 15వ అధ్యాయము చదువుతారా? 51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము సరే మనమందరము నిద్రించము కానీ
నాయన చూడండి అందరూ ఒక మాట, ఖచ్చితంగా పుట్టిన ప్రతివాడు గిట్టక, కరెక్టేనా? ఇక్కడ ఈ మాట ఒప్పుకోదు. పుట్టిన ప్రతివాడు, పుట్టుడు గిట్టుడు కొరకే అంటారు కదా, అది ప్రభు కొట్టి వేస్తాడు దాన్ని. ఎందుకో చెప్పనా, ఇక్కడ అన్నాడు మనమందరము నిద్రించము కానీ. ప్రభు వచ్చే టైంకి చాలామంది నిద్రించరు. అది మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము అదిగో మార్పు పొందుదము. ఏం పొందుదాం? మార్పు. అది ఎలా జరుగుద్దో చెప్పను. ప్రభుని చూడగానే మహిమ దేహాలు వచ్చేస్తాయి మనకి. ఎంత అద్భుతమైన సంగతులు ఇవన్నీ మన తెలివికి మన జ్ఞానానికి మించిన విషయాలు. ఇట్లా మనం వివరించలేము. అది దేవుని మహాత్మ్యము చేతనే జరగవలసిన విషయాలు, కానీ వీటిని మనం ఎంతమాత్రం కూడా వివరించలేని సంగతులు ఇవి. అది మార్పు చెందుదాము అంతే. మహిమ దేహాలు వచ్చేస్తాయి. అప్పుడు మహిమ దేహాలతో మనం ఎగిరిపోతాం. వాళ్ళు కూడా, మృతులు కూడా లెగుస్తారు. వాళ్ళు మనము కలిసి ఏకంగా మేఘాల మీద కొనిపోబడతాం. ప్రభువుతో సదాకాలం ఉండిపోతాం. అది అప్పుడు ఎవరి మహిమ ఎంతో ఆ మహిమలో ఉంచేస్తాడు. అది మన భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టి మన మహిమ ఎంతో దాన్ని బట్టి నిర్ణయించి, మహిమ అంతస్తు నిర్ణయించి తీర్పు తీర్చి ఉంచేస్తాడు. అది ఆ విధంగా సదాకాలం ఎక్కడుంటాం? మనం ప్రభుతో ఉంటాం. అంచేత ఇప్పుడు ప్రకాష్ గారు ఎక్కడున్నారు? చక్కటి మనోహరమైన స్థలములు ఆయన ఉన్నారు, పరదేశంలో ఉన్నారు. కనుక ఈ మాటలు మనం జ్ఞాపం చేసుకుని ఏం పొందాలి? మనం ఆదరణ పొందాలి, ధైర్యం తెచ్చుకోవాలి, కుటుంబం అంతా ధైర్యం తెచ్చుకోవాలి. అంతేకాదు ఈ ఆదరణ కూడికి లేక జ్ఞాపకార్థ కూడికి వచ్చినాక ఎవరైనా సరే యేసు ప్రభువుని రక్షకుడిగా ఎరగకుండా ఉంటే ఈ మాటలు మీరు ఆలోచించాలి. చాలా లోతుగా మనసు పెట్టి లోతుగా ఆలోచించాలి. ఆలోచించకుండా తేలిగ్గా తీసుకుని ఇదేదో క్రైస్తవ మతమనో లేకపోతే చులకనగా చూసో తేలిగ్గా భావించో గ్రహింపు లేకుండా జీవితాన్ని దాటపెట్టుకుంటే ఇంకెంతకంటే ఘోర నష్టం మరొకటి లేదు. అందుచేత యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలి. ప్రభువా, నేను ఒక ఘోర పాపిని, జన్మ పాపిని, కర్మ పాపిని. మీరు కార్చిన రక్తంలో నా పాపములు కడిగి నా హృదయాన్ని శుద్ధి చేసి నా హృదయంలోకి రండి అని మనస్ఫూర్తిగా ఆహ్వానించి ప్రభువుని చేర్చుకుని జీవితాన్ని గడపాలి. అలా కాకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే నరకాగ్ని గుండము తప్పదని వాక్యం చెబుతుంది. కనుక ఈ ఆదరణ కొడుకు ఇచ్చేసిన మీలో ఇంకెవరైనా ప్రభుని ఎరగకుండా ఉంటే రక్షకుడిగా అంగీకరించాలని తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సాక్షి ఉంటే సాక్ష్యం పంచుకోండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఈ సమయంలో మన ప్రియులు మోహన్ రావు గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. ప్రకాష్ గారికి మాకు ఛానల్ నుంచి పరిచయము. ఆ మాట తెలియచేయడానికి మీతో మాట్లాడడానికి ప్రేరేపించబడుతున్నాను. ఎందుకంటే 1998 సంవత్సరం నుండి సంఘాన్ని అనుసరించి నడుస్తూ వచ్చారు ఆయన. సంఘాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. రెండవది, సంఘ సభ్యులను కూడా బాగా ప్రేమిస్తూ వచ్చారు. ఎవరిని కూడా ఏ విధమైనటువంటి మనసులో ఏ భేదం లేకుండా చక్కగా ప్రేమిస్తూ వచ్చినటువంటి కుటుంబము. సోదరులు కూడా అలాగే ప్రేమిస్తూ వచ్చారు. ప్రారంభ దినాల్లో చాలాసార్లు వారి దగ్గర మీటింగ్లు జరుగుతూ ఉండేవి. అంటే ఇందాక చెప్పారు సువన్ రాజు గారు, చిన్న 2 గదులతో ఉన్నటువంటి ఆ పెంకిటింట్లో చాలా సంవత్సరాలు వారు జీవిస్తూ ఉండేవారు. ఆ చిన్న ఇంట్లో అందులోనే చూసుకుంటూ కాలయాపన చేస్తూ ఉండేవారు. అదే సమయంలో శ్రీపాల్ గారిని ఆహ్వానించి దాదాపు 7 వారాలు అప్పట్లో కూడికలు జరిగిస్తూ వచ్చేవారు. ఆ 7 వారాలు జరిగించినప్పుడు మంచి టిఫిన్స్ కూడా ఏర్పాటు చేసేవారు. ఒకసారి అయితే మమ్మల్ని అందరినీ ఆహ్వానించి సంఘంలో కొంతమంది పెద్దలను ఆహ్వానించి పొలం తీసుకెళ్ళి పొలంలో మీటింగ్లు పెట్టించేవారు. ఈ సంగతి వెంకటేశ్వరరావు గారికి, మన ప్రియులందరికీ తెలుసు, మల్లికార్జునరావు గారికి,
వీళ్ళంత సత్యనారాయణ గారు కూడా తెలుసు. చాలాసార్లు పొలాలు తీసుకువెళ్ళి అక్కడ కొంతసేపు ప్రభువుని ఆరాధన చేస్తూ అక్కడ కూడా భోజనం ఏర్పాట్లు చేసేవారు. తర్వాత ఒకసారి మళ్ళీ ఇంటి దగ్గర మంచి కూడికోడి పెట్టి ఈ పెద్దలందరినీ కూడా 7 వారాలు జరుగుతున్న క్రమంలో చివరి వారంలో చక్కటి కూడిక ఏర్పాటు చేసి పెద్దలైన వారిని పిలిచి వారు ఇప్పటికీ నాకు జ్ఞాపకం, ఆ జ్ఞాపకం ఏంటంటే జున్ను, కావలసిన జున్ను ఇచ్చేవారు. ఎంత జున్ను అంటే భోజనం అంటే అంత ఎప్పుడు అంతలా చూడలేదు. బిందులు జున్ను వండించి తిన్నంత జున్ను కూడా ఆయన సిద్ధపరిచేవారు. ఎందుకు చెప్పుకుంటామంటే ఆయన చేసిన కార్యాలు ఏది మర్చిపోలేమండి, అంత అద్భుతంగా చేసుకుంటూ వచ్చారు. ఈనాడు మన మధ్యలో లేకపోవటం చాలా బాధ కలుగుతూ ఉంది. మంచిది, ఇంకొక మాట మనం దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి, ఆయన గురించి మాట్లాడటానికి సమయం సరిపోదు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము చక్కటి మాట అక్కడ ఉంటుంది. 19వ వచనం అండి. కీర్తన గ్రంథము 94:19. నా అంతరంగము విచారములు హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. గొప్ప మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతరంగం మంది ఏమున్నాయంట? విచారము. విచారములు హెచ్చగా ఉన్నటువంటి పరిస్థితికి ఆ కింద 2వ లైన్లో ఏమని రాస్తుందంటే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలిగి, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగి చేస్తుందంట. ఎంత అద్భుతమైన మాట కదా. ఇంతవరకు మనం దేవుని వాక్యాన్ని అందించారు దేవుని దాసులు. దీని ద్వారా ఆ కుటుంబం అంతా ఆదరించబడుతుంది. ఆ కుటుంబంలో సంబంధించిన రక్త సంబంధాలందరూ కూడా ఆదరించబడతారు, బలపరచబడతారు. అద్భుతంగా దేవుడు మన మధ్యన మాట్లాడుతూ వచ్చారు. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుని త్వరగా ముగించుకుందాం. వారు చక్కటి విందుని ఏర్పాటు చేస్తారు. విందులో కూడా పాలు పొంది క్షేమంగా మన గృహాలు చేరుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మీ దాసులు మా ప్రియులు ప్రకాష్ గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మరి ఈ నెల 20వ తారీఖున సాయంకాలం 8-9 గంటల మధ్యలో నాయన మీ మహిమలోకి పిలుచుకున్నారు నీ దాసులను. నాయన నిత్య విశ్రాంతిలోకి మీరు పిలిచారు తండ్రి. అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు విడిబడిపోయినటువంటి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సోదరుని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన రక్త సంబంధాలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే కుమార్తె స్వరూపుని బట్టి, రాజేష్ని బట్టి, వారికి ఇచ్చిన 2 బిడ్డలు బట్టి మీకు వందనాలు. అలాగే సుధీర్ని బట్టి, కోమల్ని బట్టి, వారికి ఇచ్చిన 2 కుమార్తెలు బట్టి మీకు వందనాలు. అలాగే ప్రకాష్ గారికి సంబంధించిన రక్త సంబంధాలందరినీ పేరున ఈ సమయంలో మీరు ఆదరించి ధైర్యపరిచి ఓదార్చమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో పర్యాయములు నాయన మా తండ్రి అనారోగ్యానికి గురైనప్పుడు, మరణపురు అంచుల్లోకి వెళ్ళినప్పుడు సంఘం యొక్క ప్రార్థన మీరు ఆలకించి మళ్ళా ఎలుపలికి తీసుకొచ్చి ఎన్నో పర్యాయములు మీతో కలిసి జీవిస్తూ వచ్చారు. అందరి బట్టి కూడా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ నాయన మరి ఈ సమయంలో దైవజనులు కూడా జ్ఞాపకం చేసుకోండి. శ్రీపాల్ గారు నాయన మా మధ్యలో ఉండి అందించిన వర్తమానాన్ని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ ఆ వర్తమానాన్ని మేము ధ్యానించుకుంటూ నెమరు వేసుకోవడానికి కూడా సహాయం ఇచ్చేయమని కోరుతూ, కూడి వచ్చిన సంఘ సహోదరులను బట్టి అలాగే సేవకులను బట్టి వచ్చిన ప్రియులందరినీ పేరున జ్ఞాపకం చేసుకోండి. వేమమరుమ నుండి, గౌరపేట నుండి, అలాగే నాయన కొత్త పూసలమూరు నుండి, నాయన మా తండ్రి పాలకోడేరు నుండి, తణుకు నుండి, ఇంకా ఆయా ప్రాంతాల నుండి యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘముల ద్వారా వచ్చిన మా ప్రియులందరినీ పేరున జ్ఞాపకం చేసుకున్నామని, అలాగే సాకోడేరు నుండి, భీమవరం మెంటెవర తోట నుండి, బ్యాంక్ కాలనీ నుండి నాయన ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని మీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. కృతజ్ఞతలండి దైవ సేవలకి అందరికీ నా వందనాలండి. మీకు తెలుసు మా నాన్నగారు ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఎందుకనగా మీరే అందరూ కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రార్థన బట్టి అయినా అన్ని సమస్యల నుంచి నిలబడుతూ వచ్చారు.
ఎంతో అనుబంధం అండి మాకు. నాకు ఎంతో సహకారిగా ఉన్నారు. సాహసంలో కూడా అన్నిసార్లు కూడా పరిసర విషయంలో కూడా సహకారంగా ఉండేవారు. మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు భోంచేసి వెళ్ళాల్సిందిగా కోరుచున్నానండి. దయసేవలు కూడా వందలు చెప్పుకుంటూ ఇంకా చెప్పాలంటే చాలా ఉందండి. కాకపోతే నాకు ధైర్యం సరిపోవట్లేదు. ఇప్పుడు స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడలేదు. కానీ మా నాన్నగారి గురించి చెప్పడం ఏంటి చాలా ఉంటుందండి. నేను ఇబ్బందులు పడ్డారు. మరణాంచులోకి వెళ్ళిపోయారు. 90% బతకదని చెప్పిన పరిస్థితుల్లోంచి మీ ప్రార్థనల ద్వారా మళ్ళీ బయటకు వచ్చి ఆయన మళ్ళీ మీ మధ్యలో ఉండి మంచి ఆరోగ్యం పొందుకున్నారండి. దేవుని మహాకృపను బట్టి ఆయన చనిపోయే ముందు మంచి ఆరోగ్యంతో చనిపోయారు. ఆయనకు ముందు ఒక వాగ్దానం వచ్చింది 2 సంవత్సరాల కిందట. నీకు మంచి ఆరోగ్యం దయచేస్తాను, నీకు నేను ఇబ్బంది పెట్టినని చెప్పి వచ్చిందండి వాగ్దానం. ఆ వాగ్దానం ప్రకారంగా మంచిగా ఆరోగ్యం కూడా బాగా కుదురుపడిందండి. మధ్యలో ఈ మధ్యలో కొంచెం షుగర్ అది బాగా ఎక్కువగా ఉంటే దాని నిమిత్తం కొన్ని డైట్లు తీసుకోగా ఆరోగ్యం కూడా చాలా బాగుందండి. కానీ మరి దేవుడు ఎందుకైతే మరణించారు నాకైతే తెలీదు. ఆయన ముందు నుంచి అంటూ ఉండేవారు, ఈ నెలాఖరి మీటింగ్లో నేను ఉంటానా, నేను ఉండగలనా, ఈ మాటలు చివరాకారులు వచ్చేసినాయండి. కానీ మాకు అంత గ్రహింపు లేకపోయింది. ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తుంటే బాగుండేదేమో, దేవుడికి కొంచెం గడిపేవాడేమో, హిజ్కియాకి ఇచ్చిన రీతిలో మా డాడీకి కూడా ఇచ్చేవారేమో. నేను ఎంత ఆశపడ్డారు. బైబిల్ చదవను, బహుమతి తీసుకోవాలి అని చెప్పేసి ఎంత ఆశపడ్డారు. కానీ మీ అందరితో కలిసి జీవించలేక ఇంక చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. కనుక చిన్న సాక్ష్యం దేవుడు దించుగాక. అది సహజం, మానవ సహజం. అది ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు అనుకున్న టైంకి ఆయన చిత్త ప్రకారం తీసుకెళ్ళిపోతారు. మనం అనుకుంటాం ఇలా చేస్తే బ్రతుకునేమో, అలా చేస్తే బ్రతుకునేమో అని ఇలా రకరకాల ఆలోచనలు వస్తాయి. అది సహజం. కాబట్టి దేవుడు టైం ప్రకారం తీసుకుని వెళ్ళిపోతాడు. ఏమండి, మరి బైబిల్ కూడా పూర్తి చేశారండి. ఈసారి గిఫ్ట్ తీసుకుందామని బైబిల్ కూడా పూర్తి చేశారు. గిఫ్ట్ తీసుకుందామని సరే జీవితం ఏ పాటి చూసారో అనుకున్నారు, దానికి ముందుగానే వెళ్ళిపోవడం అనేది జరిగింది. కనుక యేసుప్రభు అన్నీ ముందే చెప్పేశారు మనకి. మీ జీవం ఏ పాటితే నీటి బుడగ లాంటి వాళ్ళు ముందే చెప్పేశారు ఆయన. అందుకే మనం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి. మంచిది. కొద్ది సాక్ష్యం దేవుడు దీవించి ఆస్వాదించును గాక. కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఒక్కడే కొడుకు, బాగా అపేక్షణ ఎక్కువ సుధీర్ అంటే. అలాగే కూతురన్న బాగా ఇష్టం. వీళ్ళు కృంగిపోకుండా ధైర్యంగా ఉండేటట్లుగా భార్య గురించి, పిల్లల గురించి, వాళ్ళ చెల్లాయిలు, వాళ్ళ తమ్ముళ్ళ గురించి, అందరి గురించి, వాళ్ళ తల్లిగారి గురించి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మోకరించండి. ఆఖరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మానవుడు నీతో సదాకాలం ఉండాలి అని కోరుకున్న దేవుడు. ఈ మానవుడు నీకు కావాలని చెప్పి సాగిలపడి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇలాంటి మానవుడిని బాగు చేసి నిన్ను గాఢంగా ప్రేమించేటట్లుగా నీ ప్రాణాన్ని దారబోసి ప్రేమ ద్వారా కీడుని జయించావు. కత్తిని నీ వైపు త్రిప్పుకోవడానికి నువ్వు ఏ ఆయుధాన్ని ఉపయోగించలేదు, ప్రేమను మాత్రమే ఉపయోగించావు. కఠిన శిలను కూడా బ్రద్దలు కొట్టి నీ వైపుకి ఆకర్షించుకున్నావు. బంధువులు వస్తే 4 రోజులు ఇంట్లో ఉంటే ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూసే మనుషులం మేము. స్వార్థపూరితమైన మనుషులం. కానీ ఈ మానవుడు నీతో
సదాకాలం ఉండాలని కోరుకున్న మీ సుందరమైన, మీ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని బట్టి, మీ గొప్ప గుణాలను బట్టి సాగిలపడి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ దీనత్వానికి వందనం. సంఘములోకి నడిపించారు, కుటుంబాన్ని స్థిరపడ్డారు, గొప్ప మేలు పొందుకున్నారు. సత్యంలో స్థిరపడిన వారు ఎప్పుడు మేలు పొందుకుంటారు తండ్రి. నీ వాక్యం ఆశీర్వదిస్తుంది తండ్రి. స్థిరులుగా నడిచారు, రక్షణ పొందారు, చివరి వరకు రక్షణ కాపాడుకున్నారు. ఇదిగో నాయన నీ సన్నిధికి వచ్చారు కనుక వారు విడిచి వెళ్ళిన వారి కుటుంబానికి, అనగా వారి భార్య జ్యోతి గారికి, అలాగనే వారి కుమారుడు సుధీర్, కోడలు కోమల, వారికి ఇచ్చిన బిడలు, కుమార్తె స్వరూప రాణి, తనకిచ్చిన భర్త రాజేష్, వారికి ఇచ్చిన బిడ్డలు, అలాగే ప్రకాష్ గారి యొక్క తల్లిగారు సత్యవతి గారు, వారి సోదరులు బుల్లబ్బులకి ఇచ్చిన భార్య బిడ్డలు, అలాగనే సువర్ణరాజు తనకిచ్చిన భార్య సంతానాన్ని బట్టి, అలాగే కుమారుడు వెంకటేషు తనకిచ్చిన భార్య సంతానాన్ని బట్టి, కుమారుడు సతీష్ తనకిచ్చిన భార్య బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన సోదరి రమణ వారికిచ్చిన భర్త బిడ్డల కొరకై, అలాగే సోదరి పద్మ వారికిచ్చిన భర్త బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపం చేసుకోండి, బంధుమిత్రుల్ని, రక్త సంబంధులందరినీ జ్ఞాపం చేసుకోండి, కుమారుడు ఇస్సాకును కూడా జ్ఞాపం చేసుకోండి. కుటుంబ రక్త సంబంధులందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపం చేసుకోండి, బంధుమిత్రులను కూడా జ్ఞాపం చేసుకోండి. అందరికీ నీ మాటల ద్వారా ఆదరణ, ధైర్యము అనుగ్రహించండి. నా హృదయంలో విచారంలో హెచ్చుగా ఉన్నాను, నీ వాక్యము నన్ను ఆదరిస్తుందని నీ వాక్యంలో చెప్పబడినట్లుగా మా ప్రాణానికి ఆదరణిచ్చువాడవు నీవే కనుక, కృంగిన హృదయాలను లేవనెత్తువాడవు నీవే, చెదరిన గుండెను బాగు చేయువాడవు నీవే కనుక ఈ కుటుంబాన్ని మీరు ఆదరించి ధైర్యపరిచి, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానని చెప్పిన దేవుడవు కనుక, నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడను ఎడబాయును అని చెప్పిన దేవుడవు కనుక ఈ కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచవలసిందిగా ప్రార్థిస్తూ, మరి ఈ సమయంలో సంఘ పరిశుద్ధులు ఆయా స్థలాల నుంచి నీ బిడ్డలు రాగలిగారు, అటు వేమవరం నుండి, అదేవిధంగా నాయన తండ్రి గవర్పేట నుండి, మరి భీమవరం దేవా ఈ స్థలాల నుంచి నీ బిడ్డలు రాగలిగారు, అలాగే చిన్నమేరం నీ బిడ్డలందరూ రాగలిగారు. వారందరిని బట్టి నీకు స్తోత్రాలు. మా అందరి ప్రార్థన ఈ కుటుంబానికి శాంతికరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని, కుటుంబ హృదయాలకు సమాధానం దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ కుటుంబాన్ని అంతటి మీ దయగల స్థలాలకు అప్పగించుకుంటున్నాం. వచ్చిన దైవ సేవకులందరినీ జ్ఞాపం చేసుకోండి, పరిశుద్ధులందరినీ జ్ఞాపం చేసుకోమని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ, మరి ఈ సమయంలో చక్కటి వచ్చిన వారందరికీ చక్కటి భోజనం ఏర్పాట్లు చేశారు. ఆ సమయాన్ని కూడా మీరు ఆశీర్వాదకరంగా చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ, ఈ ఆదరణ కూడికి విచ్చేసిన వారిలో ఇంకా ఎవరైనా నీకు దూరంగా ఉంటే నాయన, వారితో మీరు ఇంకనూ మాట్లాడి వారి హృదయాన్ని తెరిచి నేను రక్షకుడిగా అంగీకరించగలిగే కృప వారికి దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీ నామమునికి ఆరోపించుకుంటూ, ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, యేసుక్రీస్తు వారి యొక్క నిత్య కృప, ఆదరణ, మీటింగ్ ఏర్పాటు చేసిన కుటుంబానికి, చేరవచ్చిన మనందరికీ, బంధుమిత్రులందరికీ సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.